పైన యుద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల హక్కుల్ని కాలరాస్తూ అక్కడ ఆంక్షలు విధిస్తుంది. మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క విలువైన భూముల్ని, దాదాపుగా 400 ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా అక్కడ భూములపై కన్నేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 40,000 కోట్లకు. ఏమేంద్రా, హైదరాబాద్లో రోజు రోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయిరా. ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా ఫోన్ కింద పడేసి అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న చెట్లను కూడా నరికేస్తున్నారా. రాను రాను ఢిల్లీలో ఉన్న పరిస్థితి మనకు కూడా రాబోతుందని భయమిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏదో ఒకటి చేసిద్దని ఆపాలరా. ఎంతో మంది ఫైట్ చేస్తేనే అక్కడ ఏం జరగట్లేదు. బొక్క మన వల్ల ఏమవుతారా? ఇలాగే అందరూ బాధ్యత లేకుండా ఆలోచిస్తున్నారు కాబట్టి సొసైటీ ఇలా తయారైంది. రేపు అది మన ఇంటి వరకు కూడా వచ్చేది తెలియదు. వెళ్ళి ఒక వాటర్ ప్యాకెట్ 2 కుంకుమ ప్యాకెట్లు తీసుకురా, చూపిస్తా బాధ్యత. ఇప్పుడు ఇది పొల్యూషన్, ఇది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు చెప్పు, నీకు స్మోకింగ్ అలవాటు ఉందా? లేదు, కానీ నా ఫ్రెండ్ మాత్రం విపరీతంగా తాగుతాడు. అంటే స్మోక్ చేశాక వాటర్ తాగుతాడా, లేకపోతే వాటర్ తాగాక స్మోక్ చేస్తాడా? మందుంటే 2 కలుపుకొని తాగుతాడు. ఎగవేటకారాలద్దే, మోసుకొని ఆన్సర్ చెప్పే. వాటర్ తాగాకే స్మోక్ చేస్తాడు. అక్కడే దొబ్బుద్ది సేమ్ ఇలాగే. అదేలా చూపిస్తాను రా. ఇది ఎన్విరాన్మెంట్. ఈ ఏరియాలో ఇంతవరకు ఉందనుకుందాం. డెవలప్మెంట్ అనే ఈ పొల్యూషన్ని అలా స్ప్రెడ్ చేస్తే ఇక్కడ నీకు ఏం కనిపిస్తుంది? ఏం లేదు, చాలా క్లీన్గా ఉంది. అందరిని ఇలా క్లీన్గా ఉందనుకుంటున్నారు కాబట్టి అలా తగలడింది. సరే, మొత్తం క్లీన్ అయింది కదా, మరి ఇప్పుడు ఇక్కడికి ఆక్సిజన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇదే డెవలప్మెంట్ని, ఎటువంటి ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ క్లీన్గా చేసుకొని తర్వాత ఉన్న ఎన్విరాన్మెంట్ని ఏం డిస్టర్బ్ చేయకపోతే అది ఎటు వెళ్తుంది? డెవలప్మెంట్ మిగులుతుంది, ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడగలుగుతాం. అందుకే చైనా వాళ్ళని మనం తినడంలో కాదు, థింకింగ్లో ఆదర్శంగా తీసుకోవాలి, ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వాళ్ళు ఎటువంటి నేచర్ని డిస్టర్బ్ చేయకుండా పొలాల మీదికించి హైవేలు తీసుకెళ్తూ ఉంటారు. మనోళ్ళు అడ్డొచ్చింది కొట్టేస్తారు, అడగడానికి వచ్చిన అడ్రస్ లేకుండా చేస్తారు. ఇవన్నీ చేయడం కంటే మూసుకొని మన పని మనం చేసుకోవడం బెటర్. ఇన్ని తెలిసిన వాడు నేచర్ని సేవ్ చేసుకునే ఐడియా లేదా? నేచర్ని కాపాడుకోవడానికి ఐడియాలు ఎందుకురా? మన ఇంట్లో ఉండే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రాణంకి ఒక మొక్క నాటిన ఆటోమేటిక్గా పచ్చదనంతో దేశం బాగుపడుతుంది.